అనంతపురం జిల్లాలో ఒకసారి తాడిపత్రిలో హై డ్రామా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. తాడిపత్రిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ప్రదర్శన చేపట్టారు. పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమం చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాల పేరిట జేసీ వర్గీయులు హడావిడి చేశారు. దీంతో పోలీసులు తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ ర్యాలీకి అనుమతిని నిరాకరించారు. మరో చోట ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని లేఖ రాశారు. ఈడ పెడతా అంటాడు, మళ్ళీ యాడికి పెడతా అంటాడు, లేకపోతే నేను ఇప్పుడు మళ్ళీ పప్పులు పోతా అంటా వాడు మళ్ళీ పెట్టాడు. నాకు అర్థం కావాలి కదా, అదేంటో నువ్వే మాట్లాడుతున్నా లోపల రమ్మని చెప్పి ఒకసారి మాట్లాడుతాను. ఒకసారి మాట్లాడుతాడు అదే అడగండి. అవును, మీరు అడుగుకోవాలి రానగాని జనరల్గా నేను ఇటు అడుగుతాను. నేను నీకు నెరవేర్చా యోగక్షేమాలు ఎట్టున్నారు సార్ అని. నేను బాగుండా అని చెప్తే నువ్వు నాకు జవాబు ఇచ్చినట్లే కదా అది లెక్క. నువ్వు దీంట్లో ఏముందో చెప్పు, నాకు చదువు రాదు, నువ్వే చదువు అర్థం లేదు ఏం లేదు. మీరు రాయించేది అదే రాసి వైట్ పేపర్ పైకి వైట్ పేపర్ రాసి నువ్వు పోయేకి లేదు, ఎక్కడే కానీ కాన్ఫరెన్స్ లో తిరిగేకి లేదు. ఇది మా ఆర్డరు, మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటున్నాము. మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము చెత్త చూస్తామని చెప్పి రాసింది. వాళ్ళు కొడతా అంటే కొట్టించుకుంటానండి, తిట్టించుకుంటానండి, మేము కేసులు ఇష్టం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదా రాసి నేనే వద్దని లేదే. ఏదైనా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా, పేపర్ నేను మిమ్మల్ని ఏమో నాకైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆఫీసర్లుగానే ట్రీట్ చేస్తాను. వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలుసు. మిమ్మల్ని అది మీ మనసాక్షికి తెలిసిందని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, చాలా రీజనబుల్ క్వశ్చన్స్ చేస్తున్నారు పెద్దారెడ్డి. సో పోలీసుల్ని నిజంగా మేము ఎమ్మెల్యే ఏది చెబితే ఆయన కనుసరణలోనే మేము పనిచేస్తామంటూ రాసివ్వండి, నేను అది వింటాను అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న ప్రశ్న మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఏం జరుగుతోంది తాడిపత్రిలో? లాస్ట్ 15 నెలలుగా ఇదే చూస్తున్నాం. ఎప్పుడు తాడిపత్రికి ఆయన పర్యటన పెట్టుకున్నా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం అంటూ అడ్డు చెప్పడం, ఆయన ఊరి పొలిమేరలో ఆపేయటం, ప్రస్తుతం ఈ ప్రజా ప్రయోజన కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయటం. ఏ రకంగా చూడాలి? ఆయన హౌస్ అరెస్ట్ చేశారనే అప్డేట్ కూడా అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజున నిరసన కార్యక్రమాలు ప్రజా ఉద్యమం పేరుతో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో కూడా భారీ ఎత్తున కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే తాను కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పడం, పోలీసులు పెద్దారెడ్డి పర్యటనకు ర్యాలీకి అనుమతి నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాడిపత్రి నియోజకవర్గంలోని మరొక చోట నిరసన ప్రదర్శన కానీ మీ కార్యక్రమం నిర్వహించుకోవాలని లిఖితపూర్వకంగా చెప్పడంతో తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి కిందట ఆయన బయలుదేరి అంటే తాడిపత్రి నుంచి యాడికి వెళ్తూ ఉండగా పోలీసులు ఒకసారిగా అడ్డుకోవడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే మీరు తాడిపత్రిలోనూ నిర్వహించకూడదు, అదేవిధంగా యాడికిలోనూ కార్యక్రమం నిర్వహించవద్దని ఆయన పోలీసులు ఆంక్షలు విధించడం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే పోలీసుల వైఖరికి నిరసనగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడే బైఠాయించిన దృశ్యాలు కూడా చూడొచ్చు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తన స్వగృహం దాటి బయటకు వెళ్తున్నందున పోలీసులు పదే అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బైఠాయించారు. ఆ డిమాండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు ఇప్పుడున్న పరిస్థితులు ఏం డిమాండ్ చేస్తున్నారు పెద్దారెడ్డి గారు? ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయకూడదని నిరసన కార్యక్రమానికి పోలీస్ అధికారులే నాకు పర్మిషన్ ఇచ్చినారు పొమ్మని. మళ్ళీ తీరా వెళ్ళేటప్పటికి వచ్చి ఆటంకం కలిగిస్తాను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ
వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడుండే అధికారులు చెప్పడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. కేవలం అధికారుల సూచనల మేరకు అయితే ఇక్కడ నడుచుకోవడం లేదు. ఎందుకంటే మాకు ఏదున్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే తండ్రి ఆదేశాలు పాటిస్తే ఇక్కడ ఉద్యోగాలు చేస్తాము, లేకపోతే కూడా మాకు ట్రాన్స్ఫర్లు వస్తాయనో, లేకపోతే లూప్ లైన్లు చేస్తారనో, లేకపోతే గతంలో ఉండేటువంటి డిఎస్పీ గారుని బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు విఆర్లో పెట్టినారు, మిమ్మల్ని కూడా ఆ విధంగా పెట్టిస్తా, ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు మిమ్మల్ని బయటకు కూడా రానినని స్వయాన ఏఎస్పీ గారికే రోహిత్ చౌదరి గారికే చెప్పడం జరిగింది. నీకు డ్యూటీ చేసేది రాదు, వేస్ట్ ఫెలో, నీ దగ్గర వెపన్ ఉంటే మా దగ్గర వెపన్లు ఉన్నాయి, మేము మీ దగ్గరకు వచ్చి ఏమైనా చేయగలుగుతాము, మేము ఎస్పీ గారిని చూసి నిన్ను వదిలేస్తాము అనే పదాలు కూడా చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది జేసీ ప్రభాకర్. అంటే ఒక అధికారిని ఏం మాట్లాడినా కూడా కింద అధికారులు కానీ పై అధికారులు కానీ అతని మీద కేసు పెట్టడం కానీ ఇంతవరకు ఏమి కూడా జరగడం లే. అంటే అధికారులలో ఒక భయం అనేది ఏర్పడింది. అంటే పైకి పోయి మా మీద చాడీలు చెప్తాడనేమో, లేకపోతే ఇంకా ఏం చేస్తాడో, ఇతను ఏదో పెద్ద బలవంతునిగా ట్రీట్ చేస్తున్నారు పార్టీలో. ఏది ఏమైనా కూడా ఇతని బిహేవింగు పోలీస్ అధికారులు పై అధికారులకు చెప్పినా కూడా కింద పోలీస్ అధికారులు ఒబే చేసే పరిస్థితి లేదు పై నుండి. ఇక్కడ మీరు బయటికి వెళ్తే జేసీ వర్గానికి ఎందుకు అభ్యంతరం అంటారు? ఎందుకంటే 15-16 నెలలుగా తాడిపత్రిలోకి రానివ్వకపోవడం, వచ్చినా కూడా ఇంటి నుంచి బయటికి కదలనివ్వకపోవడం, ఎందుకోసమని పదే పోలీసుల చేత అడ్డుకుంటున్నారని భావిస్తున్నారు? ఒక భయం, ప్రజల్లో చైతన్యం వస్తుంది, చైతన్యం తీసుకొస్తాము, మా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ యాక్టివ్ అవుతారు, యాక్టివ్ అయితే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు మేము ఫేస్ చేయలేమనే ఒక భయం. ఎందుకు ఈ భయం అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ కానీ, అసాంఘిక కార్యక్రమాలు, మెయిన్గా ఇక్కడ బంగ్యాకు మటక గ్యామ్లింగ్ విచ్చలవిడిగా ఉంది. ఎక్కడ చూసినా సందుకోసాట ఈ విచ్చలవిడిగా జరుగుతుంది. దాన్ని అరికట్టకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే అది అరికట్టకపోతే ఈ మటకా రాసేవాళ్ళు, బంగ్యాకు అమ్మేవాడు, గ్యామ్లింగ్ అమ్మేవాడు 10 మందిని తీసుకొచ్చి ఎవరిని పడితే వాళ్ళని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్ళ మీద దాడి చేయడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ జరుగుతుంది. దీంట్లో భాగంగా అధికారులు కూడా వాళ్ళ జోలికి పోతే మాకు ట్రాన్స్ఫర్లు వస్తాయేమో, వీఆర్లో పెడితే మాకు జీతాలు రావేమో, ఇంకా ఎన్నో ఇబ్బందులు పడతామని కూడా అధికారులు కూడా భయపడడం జరుగుతుంది. ప్రతిసారి కూడా నేను బయటకు పోవాలన్నా, పెళ్ళిళ్ళకు పోవాలన్నా, ఎవరైనా ఫంక్షన్లకు పోవాలన్నా కూడా ఇదే తంతే జరుగుతుంది. అంటే వాళ్ళు పోతే మేము పోతామని, నేను పోతే వాళ్ళు వచ్చేది లేదు, కానీ పోలీసులు అయితే ఖచ్చితంగా వస్తారు. టైం టు టైం పోలీసు మటుకు వాళ్ళ ఉద్యోగాన్ని నా వరకు ఉపయోగిస్తారు తప్ప లాండ్ ఆర్డర్ మీద కానీ, అసాంఘిక కార్యక్రమాల మీద కానీ పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు చెప్పిండేది కూడా వాళ్ళు ఒబే చేయడం లేదు. మొత్తం మీద అయితే తాడిపత్రిలో పోలీసులు పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా ఉన్నారు. ఎందుకంటే తనను అడ్డుకోవడానికి మాత్రమే పనిచేస్తూ ఉన్నారు తప్పించి తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు కానీ, లేకపోతే జేసీ చేస్తున్న అరాచకాలపైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. సాక్షాత్తు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని దూషించినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు, తాడిపత్రి పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆయన పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటారని చాలా స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరిస్తున్నారు, స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి ఆల్ రైట్ శివారెడ్డి.